నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మీకు ఎంటరు ఎలా అనేది ఒక ఎపిసోడ్ జరిగింది. ఎగ్జిట్ అనేది ఇంకో ఎపిసోడ్ జరిగింది. అయితే ఎంటర్ అవ్వటానికి మరి రోజు కొన్ని వందల కంపెనీలు సుమారుగా 2000 కంపెనీల వరకు ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతాయి. బీఎస్సిలో ట్రేడ్ అవుతుంటాయి. బీఎస్సిలో ఎన్ని ట్రేడ్ అవుతాయో చూద్దాము. బీఎస్సిలో వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ సెక్యూరిటీస్ 3794 ఈరోజు ట్రేడ్ అవుతున్నాయి. అంటే జనరల్గా 10, 20 అటు ఇటుగా అంటే అన్ని గ్రూపులు అనమాట. ఏ గ్రూపు, బి గ్రూపు, ఈ గ్రూపు, ఐఎఫ్ గ్రూపు, ఇవి గ్రూపులు అనమాట. ఏది బీఎస్సీలో ఉండేటటువంటి పి పి గ్రూపు, టీ గ్రూపు, డబ్ల్యూ గ్రూపు, ఎక్స్ గ్రూపు, ఎక్స్టీ గ్రూపు, జెడ్ గ్రూపు, ఎఫ్ గ్రూపు, జీ గ్రూపు, జీసీ గ్రూపు, ఎంటీ గ్రూపు, టీఎంఎస్, ఇట్లా ఏవైతే ఈ గ్రూపులు ఉన్నాయో 3794 కంపెనీలు డైలీ ట్రేడ్ అవుతున్నాయి బీఎస్సీలో. మరి మనము ఎంటర్ అవ్వాలని చెప్పినాం. వి షేప్లో ఉంటే గ్రాఫ్ ఎంటర్ అవ్వాలని చెప్పినాం. ఎం షేప్లో ఉంటే ఎగ్జిట్ అవ్వాలని చెప్పినాం. మరి ఏ స్క్రిప్ట్ ఎంటర్ అవ్వాలి, మరి ఏ స్క్రిప్ట్ కొనుక్కోమని ఇస్తుంది, అది మనము చూడాలి. ఈ ఎన్ఎస్సిలో ఒక 2000 దాకా సుమారుగా ట్రేడ్ అవుతుంటాయి. బీఎస్సీలో 3794. ఇప్పుడు మనము బీఎస్సీలో ఏవైతే ఉన్నాయో చూద్దాము. బీఎస్సీలో ఇవి ఇప్పుడు బీఎస్సీలో ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. పాజిటివ్ ఎన్ని ఉన్నాయి? బీఎస్సీ సెన్సెక్స్ ఇది 743.42 మైనస్లో ఉంది, 1.3% మైనస్. బీఎస్సీ సెన్సెక్స్ 30 ఉంటాయి. ఈ 30 ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి 30. ఈ 30లో ఒక 4 ప్లస్లో ఉన్నాయి, 26 మైనస్లో ఉన్నాయి. అయితే మనం ఏ స్క్రిప్ట్ ఎంటర్ అవ్వాలి? మరి మార్కెట్ ఓపెన్ అయింది. మరి బీఎస్సీలో 3794, ఎన్ఎస్సీలో 2000 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. మరి ఏ కంపెనీ ఎంటర్ అవ్వాలి, ఏ కంపెనీ ఎగ్జిట్ అవ్వాలి? మరి ఏ కంపెనీ పెరగడానికి రెడీగా ఉంది, ఏ కంపెనీ పడటానికి రెడీగా ఉంది, అది చూడాలి మనం. అది ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి? మరి ఏవైతే పెరిగినాయో అవి చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్స్ ఉంది, ఇది క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మిడ్ క్యాప్ క్లిక్ చేసినాం. మిడ్ క్యాప్ క్లిక్ చేస్తే మిడ్ క్యాప్ ఏదైతే ఉన్నాయో, మిడ్ క్యాప్లో ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్ 30 కంపెనీలు, 30 కంపెనీలలో 4 ప్లస్ ఉన్నాయి, 26 మైనస్ ఉన్నాయి. కానీ ఇందులో ఎట్లున్నాయి? లేవు. ఇందులో ఎన్ని ఉన్నాయి? సుమారుగా 10 కంపెనీలు ప్లస్లో ఉన్నాయి, 20 కంపెనీలు మైనస్లో ఉన్నాయి. మనం బీఎస్సీ మిడ్ క్యాప్ కాకుండా బీఎస్సీ 100 అనుకోండి, లేకపోతే ఇట్లా బీఎస్సీ 200, బీఎస్సీ ఆల్ క్యాప్, బీఎస్సీ లార్జ్ క్యాప్, బీఎస్సీ మిడ్ క్యాప్ సెలెక్ట్, ఇట్లా మనము బీఎస్సీ 500, బీఎస్సీ సెన్సెక్స్ 50, బీఎస్సీ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. ఉదాహరణకి ఇప్పుడు మిడ్ క్యాప్ అనుకోండి, మిడ్ క్యాప్ క్లిక్ చేసినాం. మిడ్ క్యాప్ క్లిక్ చేస్తే మిడ్ క్యాప్లో ఏమున్నాయి? పాజిటివ్లో ఉన్నాయి. అంటే ఏంది? 18 ప్లస్లో ఉన్నాయి, 12 మైనస్లో ఉన్నాయి. మనం ఏం చూడాలిగా? ఎప్పుడైనా సరే ఏవైతే కంపెనీలు ఉన్నాయో, అంటే మార్కెట్ 743 ఓన్లీ సెన్సెక్స్ మైనస్, కానీ మిడ్ క్యాప్లో కానీ మామూలుగా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్లోనే ఉన్నాయి. అంటే మార్కెట్ బాగుంది అని అర్థం. అంటే వాల్యూ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో కొనుక్కోమని అర్థం. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం చూడొచ్చు. ఉదాహరణకి కంటే ఇప్పుడు అదాని పవర్ ఉంది, వాళ్ళు 5% పెరిగిండు. వీబీఎల్, వరుణ్ బెవరేజెస్ 4%, టీఐ ఇండియా 18-24% పెరిగిండు. గోడ్రేజ్ అగ్రో, సరే ఇవన్నీ ఓకే, ఇవన్నీ చూడాలి. అయితే మనము మరి ఇవి ఎలా గుర్తుపట్టాలి అంటే, ఒక ఇండికేటర్ ఉంది, ఓపెన్ లో, అంటే ఓపెన్ ప్రైసు, లో ప్రైసు ఏదైతే ఈక్వల్ ఉందో అవి బై చేయమని అర్థం, అవి ఎంటర్ అవ్వమని అర్థం. ఓపెన్ హై ఈజ్ ఈక్వల్ టు సెల్ చేయమని అర్థం. ఈ ఓపెన్లో ఈక్వల్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. ఈ ఓపెన్లో ఈక్వల్ ఉన్నాయి ఏంటిది అనేది మనం చూడటానికి మనం ఏం చేయాలి? మళ్ళీ గూగుల్కి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయాలి. ఓపెన్లో ఓపెన్ హై, ఓపెన్లో స్కానర్ క్లిక్ చేయండి. ఓపెన్లో స్కానర్ చార్టింగ్లో ఉంటాయి, అన్నిట్లో వస్తాయి చాలా వరకు మనకి పైవట్ ట్రేడింగ్. ఇప్పుడు చార్టింగ్ ఓపెన్ చేసినాం, ఇగో చార్టింగ్ ఓపెన్లో లేదు, ఈరోజు ఓపెన్ హై ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు ఉదాహరణకి పిడిలైట్ ఇండస్ట్రీస్ మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. చేస్తే మీకు వచ్చేసింది. ఇప్పుడు పిడిలైట్ ఉంటుంది, పిడిలైట్ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ హై అన్నమాట. ఓపెన్ లో కాదు, ఓపెన్ హై. అంటే ఏంది? ఓపెన్ ప్రైసు, హై ప్రైసు ఈక్వల్ ఉంది. పిడిలైట్ మనం కావాలి అనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ఎన్ఎస్సికి వెళ్ళి ఇక్కడ మనము పిడిలైట్ క్లిక్ చేయాలి. పిడిలైట్
పిడిలైట్ పిఐడి పిడిలైట్ క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఓపెన్ ఉందా 24-21, హై 24-25. అంటే ఏంటిది, ఓపెన్ హై ఎప్పుడైతే ఈక్వల్ ఉందో షేర్ ఏమైంది, పడిపోయింది. సింపుల్ అనమాట. ఇది ఎగ్జిట్కి. అదే కనుక ఓపెన్లో ఈక్వల్ ఉంది అంటే బైలోకి వెళ్ళమని అర్థం. అయితే ఈరోజు మనకి ఏవి కూడా ఓపెన్ హైలోనే ఉంది. ఇది మనం ఇక్కడ చూసి చేసుకోవచ్చు. మీరు చార్టింగ్కి వెళ్ళిపోతే చూపిస్తుంది. లేదు అనుకుంటే ఇంకొకటి కూడా ఉంది. ఓపెన్లో ఏదైతే ఉందో మన pivotTrading.net అని ఒక వెబ్సైట్ ఉంది, చూడొచ్చు. మనం మళ్ళీ గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఓపెన్లో స్క్రీనర్ ఉంది కదా, ఇక్కడ pivotTrading.net ఉంది. ఓపెన్ హైలో స్కానర్ చేస్తే ఓపెన్ హై ఈజ్ ఈక్వల్ టు గో షార్ట్ అంటే సెల్కెల్ మూవ్, ఓపెన్లో ఈజ్ ఈక్వల్ టు గో లాంగ్ బై చేయమని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇగోండి ఈరోజు మొత్తం ఇవే ఓపెన్ హై ఓపెన్ హై ఓపెన్ హై ఓపెన్ హై. హెచ్డిఎఫ్సి చూద్దాం. హెచ్డిఎఫ్సి గ్రాఫ్కి వెళ్ళి లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. హెచ్డిఎఫ్సి ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇగోండి ఓపెన్ 2187, 2221 అంటే ఓపెన్ హై ఈక్వల్ అనమాట. అంటే ఒక ₹2 ₹3. మళ్ళీ ఇప్పుడు ఏమైండు 2208, 0.09% పాజిటివ్లోనే ఉన్నాడు. అంటే మనం ఏం చూడాలి, డైలీ ఓపెన్లో ఈక్వల్ ఉందా, ఓపెన్ హై ఈక్వల్ ఉందా. ఓపెన్లో ఈక్వల్ ఉంది, బైలోకి వెళ్ళాలి. ఓపెన్ హై ఈక్వల్ ఉంది, సెల్లోకి వెళ్ళాలి. కానీ ఈరోజు ఓపెన్ హైలే ఉన్నాయి, ఓపెన్ లోలు లేవు. మనం చెక్ చేయొచ్చు. ఓపెన్ లో ఇవాళ లేవు అసలు, ఓపెన్ లోలు అన్నీ కూడా హైలోనే ఉన్నాయి. అయితే మళ్ళీ దీంట్లో కూడా ఏదైతే హై ఉందో చూపిస్తుంది. ఇప్పుడు టాటా కమ్యూనికేషన్ ఉంది, 9% పడింది. ఇప్పుడు మనము గ్రాఫ్కి వెళ్ళి టాటా కమ్యూనికేషన్ క్లిక్ చేస్తే వెబ్సైట్కి వెళ్ళి టాటా కమ్యూనికేషన్ TA ఓపెన్ 1237.90, హై 1237.90. రెండు ఈక్వల్ ఎప్పుడైతే ఉన్నాయో ఫాల్. సింపుల్ అనమాట. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. అందుకని అన్నీ కూడా ఓపెన్ హైలోనే, అంటే ఓపెన్ ఏదైతే అయిందో అదే హై ప్రైసు. ఓపెన్ హై మీన్స్ హై అంటే ఓపెన్ అయింది. అంటే మార్కెట్ ఎప్పుడైనా కానీ ఏం జరుగుద్ది, జనరల్గా 4 ధరలు ఉంటాయి. ఓపెన్ ప్రైస్, లో ప్రైస్, హై ప్రైస్, క్లోజింగ్ ప్రైస్. ఈ ఓపెన్ ప్రైస్ అంటే మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఓపెన్ అయిన టైంలో ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని ఓపెన్ ప్రైస్ అంటాం. లో ప్రైస్ అంటే ఏంది, ఉదయం మార్కెట్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం వరకు ఎక్కడో ఒక దగ్గర లో వస్తుంది కదా, ఆ లోని లో ప్రైస్ అంటాం. హై ప్రైస్ అంటే ఏంది, మార్కెట్ అవర్స్లో ఎక్కడైతే హైకి వెళ్ళిందో ఆ ధరని హై ప్రైస్ అంటాం. క్లోజింగ్ అంటే ఏంటిది, 3:30 తర్వాత అయ్యేది క్లోజింగ్ ప్రైసు. అలా కాకుండా ఎల్టీపీ అంటారు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. ఇప్పుడు సపోజు టైంని బట్టి, ఇప్పుడు సపోజు 2:57 అయింది అనుకోండి, ఈ టైంలో చూసే ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఎల్టీపీ అంటాడు, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. మనం గమనించవలసింది ఏంటిది, ఓపెన్ ప్రైసా, హై ప్రైసు, లో ప్రైసు. ఇప్పుడు ఉదాహరణకి ఇది మాత్రం ఫాల్లోనే ఉంది, ఓపెన్ ప్రైసు, హై ప్రైసు. ఇవాళ అంటూ ఓపెన్ లో ప్రైస్లు ఏమీ కూడా లేవు. మనం చూడవలసింది ఏంటి, డైలీ ఉదాహరణకి. కాకపోతే మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇవాళ పాజిటివ్లో ఏవైతే ఉన్నాయో బిఎస్సి సెన్సెక్స్కి వెళ్తే మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్లో ఎక్కడుందో చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్లిక్ చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత వచ్చింది, ప్రీవియస్ క్లోజు 746, 765, ఓపెన్ 747.65, లో 744. అంటే ఏం జరిగింది ఇక్కడ, ఓపెన్ ప్రైస్ నిన్నటి ప్రీవియస్ క్లోజ్ ఈక్వల్ ఉంది. అంటే లో ప్రైస్ ఏదైతే ఉందో వచ్చింది 744 కూడా వచ్చింది, కానీ అక్కడి నుంచి మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. మన పని ఏంటిది, డైలీ ఏవైతే ఓపెన్ ప్రైసు, లో ప్రైసు, ఓపెన్ ప్రైసు, హై ప్రైసు, ఓపెన్లో ఈక్వల్ టు బై, ఓపెన్ హై ఈజ్ ఈక్వల్ టు సెల్. అయితే మార్కెట్ స్టార్టింగే ఈరోజు
పడటం మొదలుపెట్టింది. ఉదాహరణకి ఇప్పుడు బీఎస్సీ సెన్సెక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి చూపిస్తుంది 637.36. అంటే ఏంది, ఇక్కడ మన గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్ ఈ లైన్ ఏదైతే ఉందో అది ప్రీవియస్ క్లోజ్ లైన్, అంటే నిన్నటి ధర. అంటే ఏంది, డైరెక్ట్గా కిందికెళ్ళిపోయింది. దాన్నే ఏమంటామంటే ఇక్కడికొచ్చింది. అంటే గ్యాప్ డౌన్ అంటాం. ఈ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఓపెన్ లోలు లేవు అనమాట. ఈరోజు అన్నీ ఓపెన్ హైలోనే ఉన్నాయి. అంటే ఏంది, ఏదైతే ఓపెన్ అయిందో అదే హై ప్రైస్ ఈ రోజుకి అక్కడి నుంచి మార్కెట్ పడిపోవటం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకని మీరేం చూడాలి, డైలీ బై చేయదలుచుకుంటే ఓపెన్ లో ఎత్తుకోవాలి, సెల్ చేయదలుచుకుంటే ఓపెన్ హై చూడాలి. ఓపెన్ లో, ఓపెన్ హై. ఇప్పుడు మనకి ఇంతకుముందు 3000 చిల్లర ఎన్నో షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. మరి అన్ని షేర్లు మరి ఏది అనేది మన స్కానర్ ఉంటుంది. మీరు గూగుల్కి వెళ్ళి 1-2 సార్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఇగో ఈ చార్టింగ్ స్కానర్ చూపిస్తుంది. తర్వాత మనకి దీంట్లోనే pivotTrading.net ఉంది, దీంట్లోనే చూపిస్తుంది. మీకు ఓపెన్ లోలు, ఓపెన్ హైలు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది సింపుల్గా మనం గమనిస్తే మీకు తెలుస్తుందన్నమాట. ఈరోజు ఏవి పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఈరోజు ఏవి తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఏవి తగ్గుతున్నాయి, ఏవి పెరుగుతాయి, అవి మీరు గమనించి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళన్నీ డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి గ్రూప్ అంతా ఫాల్లోకి వచ్చేసింది. ఇవి మనం చూడాలి. ఇది ఓన్లీ మీకు అవేర్నెస్ ప్రోగ్రాము, ఎడ్యుకేషన్. ఇక్కడ ఏవైతే చూపించినాయో ఇవి మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది బిగినర్స్, లెర్నర్స్ కోసం ఉపయోగపడేటటువంటి కంటెంట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు, మరియు సుమన్ టీవీ మేనేజ్మెంట్కు నా ధన్యవాదాలు. సెలవు.